అందరూ ఆహ్వానిస్తున్నారు. అది లేదు సబ్జెక్టుగా వీళ్ళందరూ అడ్డబండికి రాలేదు. వాళ్ళ నష్టాన్ని ఎట్లా భర్తీ చేసుకోవాలని వాళ్ళు వచ్చింది. విన్నారా? మీరు టోటల్ పేపర్ రూల్ చెప్తే కాదు, నాకు రూల్ చెప్పకండి. నేను నా పాయింట్కి జవాబు చెప్పాలి. నా పాయింట్కి చెప్పాలి. పాయింట్ ఏంటి? 56 తర్వాత వచ్చిన యాక్ట్ 56 కంటే ముందున్న వాళ్ళకు మీరు డబ్బులు చెల్లించాలి. ఇది నేను అడిగే ప్రశ్న ఇది ఒకటి. దీని మీద యాజ్ ఏ నేషనల్ హైవే డీగా మీ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ పరంగా కలెక్టర్ గారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దీని మీద చెప్పండి. బిఫోర్ యాక్ట్ రాకముందు ఉన్న భూములు వీళ్ళందరూ ఇక్కడ దాని ఓనర్స్ వీళ్ళందరూ వందేళ్ళు యాక్ట్లో ఏముంది ఎంఆర్ఓ చెప్పండి. ఎన్నేళ్ళు ఉంటే హక్కుదారుడు అయితే చెప్పండి. అసైన్మెంట్ వదిలేండి. మరి ఇది ఎన్నేళ్ళు తెలుసా? ఇది ఇక్కడ 100 ఏళ్ళు ఉన్నారు. ఇక్కడ కాదు సార్, మేము 70 ఏళ్ళు 25 వరకు మేము మాది 200 ఫీట్లు అని చెప్పారు. అప్లికేషన్ 200 ఫీట్లు కూడా కాగితాలు షో చేయండి. అందరూ ఒక్కొక్క సెట్ కూడా ఎంఆర్ఓకి ఇచ్చేసేయండి. వచ్చినప్పుడు ఇవ్వండి. ఫైల్ చేస్తాడు, వినండి, ఫైల్ చేస్తాడు. మీరు రాపించుకోండి. అలా మీ అభిప్రాయాలు కూడా అందరూ రాసుకోండి. అందరి అభిప్రాయాలు కూడా ఆర్ఐ కూడా అందరూ కూడా మాట్లాడాలి. ఆ పని చేయండి. ఓకేనా? నాకు కూడా అడుగుతున్నా. రెవెన్యూ పరంగా సర్వే చేస్తే సర్వేలా వాళ్ళది న్యాయం ఉంటే మీరు చేయచ్చు. ఇది ఓకే కదా? ఇది వేరే దారి లేదుగా మనకి. అదే కదా? రైట్. మీరు ఏంటి లెటర్ రాస్తున్నారు? ఎవరికి రాసి రావాలి నోట్ చేసుకోండి. మేమన్నది ఏంటి? 2004-5-6 ఎప్పుడైతే మీరు రోడ్ చేసిండ్రు, మా బాధ ఏంటంటే ఆ టైంలో డివైడర్కు ఇటు సైడ్ జరిగి 20 ఫీట్లు కట్టిండ్రు అనేది మా వాదన. మీరేమంటారు? ఇప్పుడు సర్వే చేసి 100 ఫీట్ల లోపు మిమ్మల్ని వదిలేస్తామంటారు. కానీ అప్పుడు ఆల్రెడీ 20 జరిగినప్పుడు ఇప్పుడు చేసే సర్వేలో ఆటోమేటిక్గా మేము 100 ఫీట్ లోపే ఉంటాం, మేము నష్టపోతాం. మేమనేది ఏంటంటే 2004-5-6 ఎప్పుడైతే రోడ్ అయ్యిందో, ఎప్పుడైతే జరిగిందని ఇంతమంది పీపుల్ మీరు డాక్యుమెంట్ లేదంటారు. కాబట్టి 2004-5-6లో మీరు రోడ్ చేసినప్పుడు మీరు ఏ దాఖలా ప్రకారం వేసారు, మీకు ఏ నోటీస్ వచ్చింది, మీరు ఏ కాంట్రాక్టర్కి ఇచ్చిన తెలిస్తే రోడ్డు జరిగిందా, క్రాస్ రోడ్డు స్ట్రేట్ అయిందా అనే ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది కదా. అప్పుడు అడ్మిషన్ చేసినప్పుడు ఏమి ఇచ్చింది? అట్లా కాదు. మీరు రాసుకునే ఉన్నాయో మీ సర్వేర్, మీ డిపార్ట్మెంట్లో వీళ్ళ సర్వేర్, మీ సర్వేర్, మీరు ఇంతమంది రాసుకున్నారు. కొందరు 12 మంది, 6 మంది, కొందరు 100 మంది, అంతా ఎవరైతే రాసుకున్నాము అందరి దగ్గర మీ ఇద్దరు సర్వేలు డీటెయిల్గా కన్స్ట్రక్షన్ సపరేట్, ఓపెన్ ప్లాట్ సపరేట్, ఇవన్నీ క్లియర్గా పెట్టండి. కానీ మళ్ళీ కూడా చెప్తున్నాను సార్, మీరు హిస్టరీ రాయండి, అందులో రికార్డులో పెట్టండి. ఇది దాదాపు అటు 100 ఏళ్ళ నుంచి ఇక్కడ పొజిషన్లో ఉన్నవాళ్ళు. యాక్ట్ రాకముందు 56లో వచ్చిన యాక్ట్, అంతకంటే ముందే పొజిషన్లో ఉన్నవాళ్ళు కత్తిలేక అది అలా మీరు పెట్టండి ఖచ్చితంగా. అర్థమైంది కదా? ఆ రోజులకి కాగితాలు ఎవడు చూస్తాడు, ఇవన్నీ ఎవడు చూస్తాడు, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఆ రోజులలో అడుగులలో ఉండే కష్టమే, అడుగులో ఉండే కష్టమే. ఇప్పుడంటే టౌన్ అయిపోయింది, అర్బన్ అయిపోయింది, వేరుగా. అర్థమైంది కదా? వాళ్ళకు అందరికీ ఏదో రకంగా నష్టపరిహారం వచ్చే విధంగా మీరు అధికారులు కూడా కరెక్ట్గా ఇచ్చేసేవాళ్ళు. అదే సబ్జెక్ట్ ఇది మీరు సర్వే చేయించుకున్నారు. వాళ్ళ దాంట్లో చెప్పండి. వాళ్ళు కూడా ఇండివిజువల్ ఉంటే సర్వే చెప్తారు. మన రోడ్ చూస్తే కూడా ఎక్కువ పేపర్ బ్యాగ్ చూడమాట వాళ్ళు అని చెప్పు. నా మాట ప్రాబ్లం లేదు. మళ్ళీ నేను చెప్తున్నా, పేపర్ పరంగా చూస్తే మూవ్ అయితే లేదా
పేపర్ మీద లేకపోతే మూవ్ ఇది మీది. ఇప్పుడు బాబు ఇది ల్యాండ్ అక్విజిషన్ అయితే అదే కదా నువ్వు అనేది. మీరు దాన్ని ఎట్లా చేస్తారు చెప్పండి. ఇక్కడనే మన కదిలోనే ఆడిపోతే అంటే దాంట్లో కొద్దిగా అనేది అని చెప్పండి. ఆయన సర్వే చేయొద్దంట. ఈ నెంబర్ చెప్పు, ఈ ల్యాండ్ చెప్పండి. రైట్ చలో సర్వే చెప్పి 3 NH నోటిఫై చేసినప్పుడు రైట్ ఆఫ్ పే చేసి ఎక్కడ మేము డెవలప్మెంట్ అగెనిస్ట్ లేము. మేము అనేది ఏంటంటే 15-20 సంవత్సరాల ముందు మాకు 25 ఫీట్లు జరిగినందుకు ఇప్పుడు 100 ఫీట్ల ప్లేస్లో 80 ఫీట్లు తీసుకొని మాకు 1 రూపీ ఇవ్వకండి. మాకు 20-25 ఫీట్స్ మిగులుతాయి. ఏమన్నా మాకు వద్దు 1 రూపీ లేదంటారా? 100 ఫీట్లో మాకు వచ్చిన దానికి మాకు జాగ్రత్త కన్స్ట్రక్షన్ వాల్యూ ఇవ్వండి. ఎందుకంటే మేము ఇన్ని రోజులు బతికి ఉన్నదంతా వచ్చి దానికే పెట్టి రోడ్డు మీద వాడకుండా సేవ్ చేయండి అంటున్నాం. లేదు అంటే మీరు అంతకుముందు 25 ఫీట్లు పోయింది కాబట్టి ఇప్పుడు 80 ఫీట్లు తీసుకొని 20 ఫీట్లకి అసలు 1 రూపీ ఇవ్వకండి. 20 ఫీట్లు వదిలేయండి, 80 ఫీట్లకే కట్ చేయండి. మేము సరే మాకు 1 రూపీ వద్దు, ఉన్నదే మాకు చాలా అప్పుడు పోయినా 20 ఫీట్లు ఇక్కడ బెనిఫిట్ అయింది అనుకుని ఊరుకుంటాం. అంతేగాని అందరు చెప్పుండి ఒక్కరి మాట అది నంబర్ రాసుకోండి. అండ్ అదర్స్ 6 members. మీరు 6 మంది ఈ సైడ్ మొత్తం మాది సేమ్ అదే ఉంటుంది సార్. బాబు ఇది కాదు మధ్యలో చూడండి, ఇది కాదు అది కాదు సేమ్ ఇదే అదే అన్నాడు. ఈ సంవత్సరంలో ఒక 30 ఫీట్ ఒక యాక్టో ఇది పెట్టి 25 అయిన తర్వాత 50 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత 11 ఆది వస్తే ఎక్కడన్నా క్రియేట్ అవుతుందా గవర్నమెంట్? నా మైండ్ ఈ భూమి ఇప్పుడు ఆడ ఒక భూమి వీళ్ళతో క్లెయిమ్ చేస్తున్నాం. డాక్యుమెంట్ ఉందని ఈయన డాక్యుమెంట్ పరంగా నువ్వు పట్ట డాక్యుమెంట్ కదా అన్న తెచ్చిపోయి ఏ సంవత్సరంలో సర్వే జరిగిందా ఇవ్వనండి? ఆ సర్వే చేసినప్పుడు పార్టీ ఇప్పుడు మన ఇద్దరు సర్వే చేస్తున్నారు. పక్కకెట్టుకోండి నువ్వు రాకున్నా అట్లా కాదు. నేషనల్ హైవే వాళ్ళకి ఏదోగా ఉంది కదా ముందు కూడా పోతామంటే కాదు కదా అట్లా. మా అబ్జెక్షన్స్ మీరు చెయ్యండి. లేకపోతే వాళ్ళు ఎంతో ఆశలు కోరికలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు తరాలు మారిపోయారు. వాళ్ళ చూడాలి కదా. ఇది మాట్లాడి సగం మంది మాట్లాడి గంట ఇళ్ళనే తింటారు. ఆయన పోతే నేను కొద్దిగా కూర్చొని వచ్చే పంచాయతీ కాదు. ఒక అధికారిగా కూర్చున్నారు. మీరు ఇట్లా సమస్య పరిష్కరించుకోగలుగుతారు. నా దగ్గరకు వచ్చినాక నా వల్ల పంట ఇది ఒక్కటే కాదు. నా దగ్గర ప్రధానమంత్రి పోయే కెపాసిటీ లేదు, మంత్రుల దగ్గర పోయే నాకు అది లేదు, ముఖ్యమంత్రి దగ్గర పోతే ముఖ్యమంత్రి చేతులేది లేదు. ఉన్నదా సార్? నేను ఎక్కడ పోగలుగుతా? ముఖ్యమంత్రి గారి దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర పోగలుగుతా. అదేమో ఈ సీట్ ఏమో ఆయన పరిధిలో లేదు. ఇది ఎవరి పరిధిలో ఉంది? ప్రధానమంత్రి సెంట్రల్ మినిస్టర్ పరిధిలో. దీనికి ఎవరు వాలి? ఎంపీ పోవాలి. వాస్తవంగా ఎంపీలకు రైట్స్ మొన్న కూడా అందుకే కన్నా. అందుకని కొంత మీరు ఎంపీలు కూడా కలవండి, ఆయన కూడా సపోర్ట్ తీసుకోండి. అది కూడా చెప్పిన లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకోండి. నేను ఎట్లా అనఫిషియల్గా మీకు చేస్తాను. చేసే పనే ఇది నాతో కెపాసిటీ ఇది. ఈ టైంని మీరు 2 వర్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి మీరు ఒక 6 మంది ఒక మీద ఒకటి వీళ్ళ మీద ఒకటి డ్యామేజ్ ఒకటి. కాబట్టి ఇది ఎట్లా ఈ అధికారికి చెప్తారు, ఆయన జవాబు ఏంటి? ఇప్పుడు మన కోట్ల వాదనలు చేసుకుంటూ కూర్చోవడం ఆయన జడ్జి కాదు, మీ పని కూడా ఉంది. అర్థమైంది కదా? మీరు అన్నది కరెక్ట్గా పేపర్ మీద ఎక్కియండి. ఎట్లా ఆయన చేస్తారు అంతేకండి. ఇక సొల్యూషన్ మీద మాట్లాడుకోండి. ఇక మళ్ళీ చెప్తున్నా రామంలో ట్రై చేస్తాను. ఈ ల్యాండ్కి సంబంధించి ప్లాట్లకు సంబంధించి సర్వే చేసి వాళ్ళు రిపోర్ట్ పక్కన పదే జరగాలి. ఎక్కడ కూడా థియేటర్ కాదు. మీరు కలెక్టర్ గారి దృష్టిలో కరెక్ట్గా పెట్టండి. డిసిజన్ కలెక్టర్ గారు తీసుకుంటారు.
కానీ సార్ ఇప్పుడు మీరు చేసే సర్వే ప్రకారం అయితే ఎవరు వచ్చేది పొడిచిన పొడిచినాకు సరే పొడిచినాకు మీరు పర్సనల్గా మీ ఆఫీస్ తెలుసుకొని ఇలా కండక్ట్ చేయండి డాక్యుమెంట్ పరంగా నాకు అది వద్దుగా మీరు సర్వే చేస్తారు నా పాయింట్ రికార్డ్ చేసుకోవాలి 56 తర్వాత యాక్ట్ వచ్చింది బిఫోర్ 56 కంటే ముందే వీళ్ళందరూ ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకుని పూజలు వేసుకున్నారు ఇల్లు కట్టుకున్నారు పొజిషన్లు ఉన్నారు ఇదంతా అడిగి ఉండే పొజిషన్లో ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి యాక్ట్ కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళకు నష్టపరిహారం గురించి పెట్టింది మీరు ఆల్రెడీ అది కూడా కన్సిడర్ చేస్తే ల్యాండ్ కూడా వస్తుంది సార్ మా దగ్గర తీసుకుంటాం ల్యాండ్ కూడా వస్తుంది నేను బిల్డింగ్ ఎట్లా ఇస్తాను ఆ ఫ్లాట్ కూడా వచ్చేటట్టు చేసే బాగుంటుంది అది కూడా సర్వే సేమ్ ఇద్దరు ఒకటే మీరు ఏం చేయాలి? ఈ 10 మంది వేరేది అందుకే నువ్వు ఆగు, ఇది రాలే అంటున్నాను. ఇక్కడ అయిన మాట్లాడాల్సిన అవసరం లేదు. సార్ మేము కూడా ఇంత అడుగుతున్నాం రైట్, ఓకే, చర్చ అయిపోయింది.